వెల్కమ్ టు మెగా 9 టీవీ. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి విజయవాడలోని ఏసీబీ కోర్టులో విచారణ ఎదుర్కొంటున్న ఎంపీ మిథున్ రెడ్డికి వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మద్దతుగా నిలిచారు. ఆయన అరెస్ట్ కక్ష సాధింపు చర్యలో భాగమేనని ఆరోపించారు. లిక్కర్ స్కామ్ చంద్రబాబు హయాంలో జరిగిందని, ఇప్పుడు లిక్కర్ స్కామ్ అంతా ఊహాజనితమే అని మీడియాతో తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఇల్లీగల్ అరెస్టులపై కోర్టులో పోరాడతామన్నారు. ప్రజల నుంచి వచ్చే ప్రశ్నలు తప్పించుకోవడానికి తమపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. చట్టాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసి, అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసి, న్యాయం చేయాల్సిన చట్టాన్ని అన్యాయం చేయడానికి వాడుకొని ఒక తప్పుడు కేసు సృష్టించి దాన్ని పరాకాష్ఠకు తీసుకెళ్లి పదుల సంఖ్యలో దాని కింద అరెస్టులు చేసి ప్రజలు తమకిచ్చిన తీర్పును వాడాల్సిన దానికి వాడకుండా తమ స్వప్రయోజనం కోసం వాడుకుంటూ తన కేసు నుంచి తాను బయటపడడానికి లిక్కర్ స్కామ్ పేరుతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసిన ఒక కట్టుకథ, ఒక తప్పుడు కేసు, దాంట్లో దానికి పరాకాష్ఠగా మా పార్టీ లోక్సభ పక్ష నాయకుడు, 3 టైమ్ ఎంపీ, పార్టీ సీనియర్ నాయకుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కు పంపారు. ఎవరికైనా ఒక సందేహం వస్తుంది, ఏమీ లేని ఎందుకు రిమాండ్కు పంపిస్తారు, ఏమీ లేని ఎందుకు అరెస్ట్ చేస్తారని. న్యాయస్థానాలకు సంబంధించినంత వరకు ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మా దగ్గర ఆధారాలు అన్నాక ఈ స్టేజ్లో జోక్యం చేసుకోలేవనే ఏకైక కారణం తీసుకొని దాన్ని వాడుకొని దాన్ని దుర్వినియోగం చేసి మా దగ్గర ఇన్ని ఆధారాలు ఉన్నాయి, లెక్కకు మించి ఆధారాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళకు రిమాండ్ నుంచి వీళ్ళకు యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చినా, రిమాండ్ లెక్క తీసుకోకపోయినా వీళ్ళు ఈ ప్రక్రియను, ఇన్వెస్టిగేషన్ను ప్రభావితం చేస్తారనే సాకు చెప్తూ అరెస్టులు అప్రతిహతంగా ఆపకుండా చేసుకుంటూ పోతున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఇది జరిగింది. దాని మీద ఈయన చంద్రబాబు నాయుడు కూడా నిందితుడుగా ఉన్నాడు. ఈరోజు ఇంకా నిందితుడుగా ఉన్నాడు. యాంటిసిపేటరీ బెయిల్ మీద ఉన్నాడు ఆయన. ఆ కేసు ఏమి ఇది కాలేదు. అందుకు ఆధారాలతో సహా ఆ రోజు సబ్మిట్ చేసి ఆ కేసు ఈరోజు మా హయాం అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంకు సంబంధించి ఘోరాలు జరిగిపోయాయని ఈరోజు కథలు రాస్తున్నారు. 2 రోజుల ముందే ఏమి కల్పిత పాత్రలు క్రియేట్ చేయబోతున్నారు, కేసులో కొత్త మలుపులు ఏం తిప్పబోతున్నారు వీళ్ళు. ఎందుకంటే అంతా ఊహాజనితమే. వీళ్ళు ఏదనుకుంటే అది క్రియేట్ అవుతుంది. సినిమాలో కదా రచయిత ఏదనుకుంటే కథ వస్తుంది, డైరెక్టర్ ఎట్లా అనుకుంటే స్టోరీ రన్ అవుతుంది, కావాలనుకుంటే కొత్త పాత్రలు క్రియేట్ అవుతాయి, వాటికి తోడు మిగిలిన వాళ్ళని కలుపుకుంటూ పోవచ్చు. అట్లా ఓడలు వేసుకుంటూ ఇది పోతుంది విస్తరించుకుంటా. అవి చేస్తూ పోతున్నారు తప్ప ఆధారం ఏదైతే ఇంతవరకు లేదు. ఆధారం కోసం చూస్తామంటున్నారు. ఎందుకంటే ఏమి జరగలేదు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంకు సంబంధించి వీళ్ళు అంటున్నది మద్యం పాలసీ మార్చారు, అదొక స్కామ్, అదొక కుట్ర అంటున్నారు. ప్రైవేటు దుకాణాల నుంచి ప్రభుత్వం రిటైల్ లేకి ప్రభుత్వ దుకాణాలు తీసుకురావడం ఏ రకంగా కుట్ర అవుతుందో, ఎవడైనా 4 రూపాయలు బెనిఫిట్ అయితే అందులో 10 పైసలు ఎవరికైనా ఇచ్చినాడంటే అర్థం ఉంటుంది. ప్రభుత్వం నుంచి ప్రైవేట్ నుంచి ప్రభుత్వానికి మార్చినప్పుడు స్కామ్ ఎట్లా అవుతుందో ఎవరికి అర్థం కాదు. చిన్నపిల్లని అడిగినా చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది, ప్రైవేట్ నుంచి గవర్నమెంట్ మార్చారు రిటైల్. అది కూడా ఏది గవర్నమెంట్లోకి వచ్చినాక మార్చింది కాదు. మా స్టేటెడ్ పాలసీ వైఎస్ఆర్సీపీ మద్య నియంత్రణ డిస్కరేజ్ చేయాలి, అంతవరకు జరుగుతూ వచ్చిన మద్యం ఏరులై పారడాన్ని ఆపాలి, వీలైనంత వరకు ప్రభుత్వం వైపు నుంచి డిస్కరేజ్ చేయాలన్న పాలసీలో భాగంగా రెస్ట్రిక్టెడ్ వేళలు పెడుతూ ప్రభుత్వం దుకాణాలే ఓపెన్ చేసి తద్వారా కొంతమందికి 15,000, 20,000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది. ప్రతి బాటిల్ అమ్ముడు పోయిన తర్వాత, కన్జ్యూమర్ తీసుకున్న తర్వాతే పేమెంట్ వెనక్కి వచ్చి డిస్టిలరీకి పోయారు. ఏ సిస్టమ్ పెట్టారు. ఎక్కడైనా ప్రైవేట్ చేతిలో ఉంటే స్కామ్ జరగడానికి అవకాశం ఉంటుందా?
గవర్నమెంట్ చేతిలో ఉంటే స్కామ్ జరగడానికి అవకాశం ఉంది. ఇక డిస్టిలరీలు అంతకుముందు వాల్యూమ్స్ తో పోలిస్తే తీసుకున్నది బాగా తగ్గిపోయింది. 40% 50% పైగా వీళ్ళల్లో, మిగిలిన వాటిలో 40% పైగా తగ్గినట్టు. అంటే ఆర్డర్లు ప్లేస్ చేసేది వాల్యూమ్స్ తగ్గిపోయింది. డిస్టిలరీకి లాభం వస్తే ఎక్కువ ఆర్డర్ ఇస్తే ఎవడన్నా లంచం ఇస్తాడా? ఆర్డర్ తగ్గిస్తే ఇస్తాడా?